సో హే గాయ్స్, మీ అందరికీ తెలిసిందే 3 వీక్స్ ముందే నేను గుజరాత్లోని మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. సో అక్కడ వచ్చేసి ఎంబీఏ కోసం అనేసి జాయిన్ అయ్యాను ఇక్కడ. సో ఏంట్రా అంటే వాళ్ళు లోకల్ హాస్టల్స్ అంతా ఫుల్ అయిపోయాయి అనేసి బయట ఒక పెద్ద అపార్ట్మెంట్ని తీసుకునేసారు. సో అక్కడ వచ్చేసి మాకు రూమ్ అలాట్ చేశారు అన్నమాట హాస్టల్కి. సో ఆ రూమ్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. సో చూసేసే గైస్, చూసి రూమ్ ఎలా ఉంది అనేది మాత్రం కమెంట్లో చెప్పండి. సో బ్యాచిలర్స్ రూమ్ కదా, కొంచెం దరిద్రంగానే ఉంటుంది. కొంచెం చూసి తక్కువనే అండి, ముందు కొంచెం గట్టిగా పెట్టుకోండి. ఇది వచ్చేసి కిచెన్ అంట, ఇది హాల్ లెక్కన. దీన్ని 3 బెడ్స్ వేసి 3 బెడ్రూమ్ చేసేసారు వీళ్ళు, 3 షేరింగ్ బెడ్రూమ్గా. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. ఇందులో వచ్చేసి 2 బెడ్స్ ఉంటాయి ఇద్దరికి. ఇక్కడైతే విండో ఉంది, అక్కడ ఉంది కదా, అక్కడ కింద అక్కడ కూడా మనకు మెస్ పెడతారు. సేమ్ ఇది ఈ బిల్డింగ్ కింద కూడా సేమ్ అదే స్పాట్లో ఇక్కడ మెస్ ఉంటుంది, అంటే ఫుడ్ ఐటమ్స్ తినచ్చు. సో చూస్తున్నారు కదా, అది వేరే బ్లాక్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మొత్తం 4 బ్లాక్స్ ఉన్నాయి. సో వేరే రూమ్ చూసాం, ఒక రూమ్. సో రైట్, ఇది వచ్చేసి ఇంకో రూమ్ అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది 2 షేరింగ్ బెడ్రూమ్ అనమాట. సో మొత్తం వచ్చేసి మా రూమ్లో 3 షేరింగ్స్ అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, రైట్. ఇది వచ్చేసి కొతారియా రోడ్ అనమాట, ఇది గుజరాత్లో, ఇది ఒక ఏరియా రాజ్కోట్లో. సో ఇది చూస్తున్నారు కదా, ప్లే గ్రౌండ్ ఉంది, అక్కడ ఆడుకోవచ్చు అనమాట. హాలిడేస్ టైమ్స్లో మాకు సాటర్డే సండే హాఫ్ ఉంటుంది, ఆ హాఫ్ టైంలో అక్కడ వచ్చి ఆడుకోవచ్చు. సో ఈ 2 షేరింగ్ వాళ్ళని చూసారు కదా, ఇక్కడ అయితే గుడ్లంతా ఉతికి అక్కడే దారం మీద ఆరేసుకుని వేస్తున్నారు. ఓకే, సో సారీ, ఇక్కడ వచ్చేసి ఈ టూ షేరింగ్ రూమ్ వాళ్ళకి మాత్రమే వెస్టర్న్ టాయిలెట్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, షవర్ కూడా ఉంది వీళ్ళకి. ఈ బెడ్రూమ్ వాళ్ళు, ఈ 3 బెడ్స్ వాళ్ళకి, అండ్ ఇది చూసాను కదా, ఈ 2 బెడ్ షేరింగ్ వాళ్ళకి మాత్రము ఇదన్నమాట కామన్ టాయిలెట్. ఇది కొంచెం టైట్గా ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్ ఇండియన్ టాయిలెట్ అనమాట. లోపల కూడా ఒక షింక్ ఉంది. ఈ 3 బెడ్ షేరింగ్ వాళ్ళ రూమ్లో వాళ్ళకి ప్లస్ దానికి కామన్ షింక్ అనమాట. ఇది దో మిర్రర్ బాగున్నాను కదా. బాల్కనీ చూసాం మనము, బాల్కనీ పబ్లిక్ విల్ బి అనేది. సో ఇది మన బాల్కనీ. వీళ్ళైతే ఎక్కడెక్కడ బట్టలు అనేది వాష్ చేసుకోవచ్చు మేము బాల్కనీలో. సో ఇక్కడ చూసుకుంటే గీజర్ కూడా ఇక్కడే బిగించేశారు. సో ఇది మొత్తం వ్యూ ఇక్కడ నుంచి. మాది 3rd ఫ్లోర్ అనమాట. 3rd ఫ్లోర్ నుంచి వ్యూ ఇట్లా ఉంటుంది. సో రూమ్ ఏంద్ర వీళ్ళు అంత గలీజ్గా పెట్టుకున్నారని మాత్రం అనుకోదండి. బ్యాచిలర్స్ అయితే కొంచెం అట్టనే ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళు వచ్చి ప్రతిరోజు క్లీన్ చేశారనమాట, వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళు. సో ఇది మా రూమ్ ఎలా ఉందని మాత్రం కమెంట్ చేయండి. మొత్తం 7 షేరింగ్ ఇది. లైక్ వచ్చేసి ఇది చిన్న హోటల్ లెక్క, చిన్న అంటే చిన్న పెద్దదే హోటల్ని వీళ్ళు, అంటే నేను అపార్ట్మెంట్ని లీజుకి తీసుకున్నారు, కొనుక్కునేసారు. మనకు కావాలి మొత్తం మనకి. సరే గైస్, ఇది నా రూమ్, మా రూమ్. ఓకే బాయ్.